హాయ్ పిల్లలు, మళ్ళీ ఒక మంచి కథతో వచ్చాను. విందామా మరి? ఒక అడవిలో చెరువు ఒడ్డున ఉన్న మామిడి చెట్టు మీద ఒక కోతి ఉండేది. ఎంతో కాలంగా అడవిలో ఉంటున్నా దానిని ఎవ్వరూ పట్టించుకునేవారే లేరు. దాని పేరు చెబితే మిగతా కోతులకు కూడా తెలియదు. అయితే తనను అందరూ గుర్తించాలని కోరుకునేది ఆ కోతి. ఒకరోజు పక్క అడవి నుంచి ఒక నక్క వచ్చింది. నక్కతో కోతికి స్నేహం కలిసింది. మిత్రమా, ఈ అడవిలో నన్ను ఎవ్వరూ గుర్తించడం లేదు, నాకంటూ ఒక గుర్తింపు కావాలి అంది కోతి. నక్కేమంది, మా అడవిలో చీమ నుంచి ఏనుగు వరకు అందరికీ నేను తెలుసు. కోతి ఆశ్చర్యపోయింది. మిత్రమా, ఆ రహస్యం ఏమిటో నాకు చెప్పవు ఆశగా అడిగింది కోతి. గొప్పవారిని గేలి చేస్తే మనకు గొప్పగా గుర్తింపు వస్తుంది అంది నక్క. కోతికి నక్క సలహా నచ్చింది. తెల్లారే అమలుపరిచేసింది కూడా. మామిడి చెట్టు మీద కూర్చుని కింద చెరువుకి ఎవరు వస్తారా అని ఎదురు చూస్తోంది. అప్పుడే ఒక పులి నీళ్లు తాగడానికి చెరువుకి వచ్చింది. కోతి నెమ్మదిగా చెట్టు దిగి పులి వెనకే అడుగులు వేస్తూ వెళ్ళి పులి తోక పట్టుకొని గట్టిగా లాగి చెంగున చెట్టు మీదకి ఎగిరి కూర్చుంది. పులి పెద్దగా గాండ్రించి వెనక్కి తిరిగి చూసింది. చెట్టు మీద కూర్చున్న కోతి నాలుక చూపిస్తూ వెక్కిరించింది. పులి పెద్దగా గాండ్రిస్తూ అక్కడే చాలాసేపు కూర్చుంది. కోతి చెట్టే దిగలేదు. పులికి దాహంతో గొంతు తడారిపోవడంతో కోతిని వదిలేసి చెరువులో నీళ్లు తాగి వెళ్ళిపోయింది. కాసేపటికి ఆ దారి వెంట ఎలుగుబంటి తేనెపట్టు పట్టుకొని వచ్చింది. కోతి నెమ్మదిగా చెట్టు దిగి ఎలుగుబంటి చేతిలో తేనెపట్టును గుంజుకొని చెరువులోకి విసిరేసింది. ఎలుగుబంటి గట్టిగా అరుస్తూ కోతి వెంట ఉరికింది. కోతి గబుక్కున చెట్టు మీదకి ఎగిరి కూర్చుని మళ్ళీ ఎగతాళి చేసింది. ఎలుగుబంటి గట్టిగా అరుస్తూ అక్కడే చాలాసేపు కూర్చుంది. కానీ కోతి చెట్టు దిగలేదు. దప్పిక కావడంతో ఎలుగుబంటి కోతిని విడిచి చెరువుకి వెళ్ళి నీళ్లు తాగి వెళ్ళిపోయింది. కాసేపటికి ఆ దారి వెంట ఏనుగు వచ్చింది. చెరువులో దిగి స్నానం చేసింది. కోతి నెమ్మదిగా చెట్టు దిగి చెరువును చేరుకుంది. ఏనుగును చూస్తూ, కొండలాగా ఉంటావు, తొండ మోపుతుంటావు, సింహం కనిపిస్తే చాలు గజగజమని వణుకుతావు అంటూ హేళనగా పాడింది. ఏనుగుకి కోపం వచ్చి కోతిని తొండంతో విసిరి పారేద్దామని ఒడ్డుకు వచ్చింది. చటుక్కుని చెట్టెక్కింది కోతి. ఏనుగు ఆవేశంతో చెట్టు ఊపి 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 అలసిపోయి అక్కడి నుంచి వెళ్ళిపోయింది. అడవిలోని జంతువులన్నీ కోతి అల్లరి గురించే చెప్పుకుంటున్నాయి. కోతి ఆగడాలపై మృగరాజు సింహానికి పులి, ఎలుగుబంటి, ఏనుగు ఫిర్యాదు చేశాయి. మృగరాజు సేవకులు కోతిని బంధించి తెచ్చాయి. కోతిని ఎందుకు ఇలా ప్రవర్తిస్తున్నావు అని మృగరాజు గద్దించాడు. కోతి భయపడి తనకు నక్క ఇచ్చిన సలహా గురించి చెప్పింది. ఒరేయ్, ఆ నక్క చాలా చెడ్డది, అందుకే నీకు చెడు సలహా ఇచ్చింది. అది ఆ అడవిలో చెడు పనులు చేయడం వల్ల అక్కడి రాజు నక్కకి బహిష్కరణ శిక్ష వేశాడు. అందుకే మన అడవికి వచ్చింది. చెడు పనులు చేసి చెడ్డ పేరు తెచ్చుకునే కంటే చావటం మేలు అంది మృగరాజు. కోతి సిగ్గుతో తలదించుకుంది. గొప్పవారిని గేలి చేస్తే మనకి గుర్తింపు వస్తుంది, కానీ మన ప్రతిభను నమ్ముకుంటే వచ్చే గుర్తింపు అంతకంటే 1000 రెట్లు బాగుంటుంది. మనం చేసే మంచి పనులే మనకు పేరు తెస్తాయి అని సింహం హితవు చెప్పింది. కోతి ఇక నుంచి మంచి పనులే చేస్తాను అని మృగరాజుకి మాట ఇచ్చింది. మృగరాజు క్షమించి కోతిని వదిలేశాడు. విషయం తెలిసిన నక్క మరో అడవికి పరుగు తీసింది. మంచి పనులు చేస్తున్న కోతికి కొద్ది రోజుల్లోనే మంచి గుర్తింపు వచ్చింది.